ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప ఆశీర్వాదము, గొప్ప సమాధానము, గొప్ప నెమ్మది మనకు లభిస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు స్వరాన్ని విందాం, ప్రభు మాటలు ధ్యానించుకుందాం. తద్వారా మన దినచర్యలో ముందుకి కొనసాగుదాము. పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజులు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాము. నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాజులు 3వ అధ్యాయములో 14వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఆనాడు దావీదు కుమారుడైన సొలొమోనుతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం మనతో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన కట్టడలను, ఆయన ధర్మమంతటిని కూడా మనము అనుసరించినప్పుడు భూమి మీద మనలను ఆయన దీర్ఘాయుష్మంతులనుగా చేస్తానంటూ ఉన్నాడు. ఆనాడు సొలొమోను రాజు కూడా అదే చెప్పాడు. సొలొమోను దేవుని యొద్ద మరి మనవి చేసుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా, ఇంతమంది జనాలు మరి ఈ నీ ప్రజలను పరిపాలించడానికి నేను రాజుగా అయితే ఏర్పరచబడ్డాను, కానీ వీరందరినీ పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, నేను బాలుడను, నేను చిన్నవాడిని అని దేవునికి మొరపెట్టుకుంటున్న సమయంలో దేవుడు దర్శించి తనతో చెప్తున్న మాటలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎంతగానో ఆ సొలొమోను చేసిన ప్రార్థనకు ఆ ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉన్నది. మనము కూడా అనేక మార్లు దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము, అనేక విషయాల కొరకు, అనేక అవసరతల కొరకు. కానీ మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉన్నదా లేదా అనేది మనము ఆలోచించి, మనము ఏది అడిగినను అవును ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు అది ప్రభువుకి అనుకూలంగా మార్చబడి మనము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను జీవితంలో చేసిన అనుభవం ఇదే. సొలొమోను అంటూ ఉన్నాడు కదా, నాకు బుద్ధి వివేకము కలిగిన హృదయాన్ని ఇవ్వు ప్రభువా ఈ ప్రజలను పరిపాలించడానికి అని చెప్తూ ఉన్నప్పుడు ప్రభువుకి ఎంతో అనుకూలంగా ఉంది. సొలొమోను యొక్క ప్రార్థన అనుకూలంగా ఉండి ప్రభు మెచ్చుకొని, ప్రభు సంతోషపడి, బుద్ధి వివేకములు కలిగిన ఆత్మను అడుగుతున్నావు, ఐశ్వర్యమును అడగలేదు, దీర్ఘాయుష్ను అడగలేదు, మరి చూడు మరి గొప్ప పేరును అడగలేదు, కానీ బుద్ధి వివేకములు కలిగిన ఆత్మను, ఈ ప్రజలకు న్యాయమును అన్యాయమును జాగ్రత్తగా వివేచించి తెలియచేయడానికి అని దేవుడు ఎంతగానో మెచ్చుకొని మరి సొలొమోను అడిగిన బుద్ధి వివేకము కలిగిన హృదయముతో పాటు మరి ఐశ్వర్యమును కూడా అనుగ్రహించాడు, ఘనతను కూడా అనుగ్రహించాడు. అవును, ఆ అనుగ్రహించిన అనుభవంలో మరి ఇంకొక మాట అంటూ ఉన్నాడు, నీ తండ్రి అనుసరించినట్లు నా కట్టడలను, నా ధర్మమంతటిని నీవు అనుసరించాలి. ఈ ఉదయకాలం ప్రభు మనతో కూడా చెప్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను అనుసరించి మరి వాటిని తప్పిపోకుండా ఏ విధంగా జాగ్రత్త వహించారో, మరి తద్వారా ఆయన వారికి దీర్ఘాయుష్ను అనుగ్రహించిన దానిని బట్టి అవును ప్రియ దేవుని బిడలారా, మరి వారు ఎంతో నిండు వృద్ధాప్యములో దేవుని సన్నిధికి చేర్చబడిన అనుభవము. కానీ ఈ యొక్క దుర్దినాలలో ప్రియ దేవుని బిడలారా, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి 2026 సంవత్సరం దినాలు గడుస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడలారా, మరలా దుర్వార్తలు, మరణ వార్తలు, అపాయాలు ఎన్నెన్నో మరి జరుగుతూ ఉంటూ ఉన్నాయి, మన చెవిని పడుతూ ఉంటున్నాయి, మనము కళ్ళతో చూస్తూ ఉన్నాము. మరి వారి కాలము రాకముందే, వారు చిన్న ప్రాయములోనే వారు ఏ విధంగా మరణిస్తున్నారో, హఠాత్తుగా వారు మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోతున్నారు, మరణ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి మరణము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో
ప్రజలు జీవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ ఉదయకాలం ప్రభు మనకి బోధిస్తా ఉన్నాడు, మరి నా కట్టడలను నా న్యాయ విధులను మీరు అనుసరించినప్పుడు, నా ధర్మమును మీరు అనుసరించినప్పుడు భూమి మీద మిమ్ములను దీర్ఘాయుష్మంతులుగా చేస్తానంటున్నాడు. ఆయన లాంగ్ లైఫ్ ఇస్తానంటూ ఉన్నాడు మనకి ప్రియ దేవుని బిడ్డలారా. మరణమును గురించిన భయం అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన న్యాయ విధులు, ఆయన ధర్మం అంతటిని, ఆయన వాక్యం ఏదైతే మనము ఆయన అనుగ్రహించాడో దానిని అనుసరించినప్పుడు, అవును ఆయన వాక్యములో ఆయన ధర్మములో మరి ఏమి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా? మరి ఆయన పాపమును ఆయన అసహించుకున్న దేవుడు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని ఆయన న్యాయ విధులలో, ఆయన కట్టడలలో ఆయన మనకి బోధించిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పొరుగువారిది ఆశించవద్దు, మరి దొంగిలించవద్దు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగానే నీ శత్రువులను ప్రేమించాలి. ఈ విధంగా ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను మనము అనుసరించినప్పుడు మనము దీర్ఘాయుష్మంతులంగా ప్రభు మనలను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. మరి చూడండి, ఈ లోకములో సర్వలోకాన్ని సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? దేవుని వాక్యం మరి తెలియజేస్తా ఉంది. దేవుడు ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులను అనుసరించుటలో మరి ఈ జీవితాన్ని ప్రభు ఎంతగానో ఆనందకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా ముందుకి కొనసాగింప చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క దినాలలో ఎంతో మంది యవనస్తులు మరణిస్తా ఉన్నారు. చిన్న వయసు కలిగిన వారు, నడిప్రాయం కలిగిన వారు, మరి వారికి బలహీనత కూడా డాక్టర్స్ కనుగొనలేని స్థితిలోనే మరి వారు తెలియజేసే లోపే వారు మరణానికి మరి లోనైపోతున్న వారుగా ఉంటూ ఉన్న ఈ దుర్దినాల్లో, ఈ ఉదయకాలం, ఈ నూతన సంవత్సరంలో మనము కూడా దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, ఆయన ధర్మమంతటిని నెరవేర్చుటలో మరి దీర్ఘాయుష్మంతులు మగుతామని దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉండగా, అవును ప్రభువా, నిన్ను, నీ వాక్యమును, నీ న్యాయ విధులను, నీ కట్టడలను అనుసరించే కృపను నాకు దయచేయి అని దేవునికి మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అనుకూలంగా మన ప్రార్థన ఉండేలాగా సొలొమోను ఏ విధంగా దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసి మరి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనవి దేవుని ద్వారా పొందుకున్నాడో, అలానే మనము కూడా ప్రభు మన కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన ఈవులను, శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకొనుటలో, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను అనుసరించుటలో ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభుకి మనలను మనము అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నాయన, ఆనాడు తన తండ్రి దావీదు ఏ విధంగా నీకు అనుకూలంగా నడుచుకున్నాడో, నీ న్యాయ విధులు, కట్టడలను అనుసరించి అదే అనుభవం సొలొమోనుకి బోధిస్తూ ఉన్నావు. ఈనాడు మాకు బోధిస్తూ ఉన్నావు ప్రభువా. అవును తండ్రి, నీ న్యాయమంతటిని కూడా మేము అనుసరించినప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులు మగుతామని, అవునయ్యా, ఈ ఉదయకాలం మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఐశ్వర్యమునైనను ఘనతనైనను కోరక బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్నే అడిగాడు సొలొమోను. కానీ వాటితో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చిన దేవుడవు ప్రభువా. మేము ఏది అడిగినను ప్రార్థించినప్పుడు మా యొక్క, అవును నాయన, శరీర ఇచ్చల కొరకు నాయన, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాక నీ యొక్క మహిమ కొరకు, అవును తండ్రి, నీ చిత్తానుసారంగా మేము ప్రార్థించుటలో, అది నీకు అనుకూలమా కాదా అనే అనుభవంలో ప్రార్థించుటలో నీ ప్రియ బిడ్డలను బలపరచండి. ఈ నూతన సంవత్సరంలో దీర్ఘాయుషు చేత నీ బిడ్డలను కాపాడండి, ఆశీర్వదించండి. నీ న్యాయమును అనుసరించి జీవించుటలో, నీ ఆజ్ఞలను అనుసరించి జీవించుటలో ప్రభువా, మొదటి ప్రాధాన్యత నీకిచ్చి నిన్ను గనపరచుటలో, ఏ స్థలంలో ఉన్నా నీ కనుదృష్టిలో వారు ఉన్నారు అన్న ఆలోచనతో నీ బిడ్డలను ప్రభువా మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఎక్కడా తప్పిపోక, ఎక్కడా ఈ లోకానికి రాజీ పడక నీ కృపా కాపుదల్లో నీ బిడ్డలను భద్రపరిచి దీర్ఘాయుష్మంతులుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న రోగములు, వారికి ఉన్న ఒత్తిడి గల పరిస్థితులు, భయము గల పరిస్థితులు, శ్రమ గల పరిస్థితులు, దుఃఖకర పరిస్థితులు అన్నిటి నుంచి నీ విడిపించగలిగిన గొప్ప దేవుడవు, సమర్థుడు అయిన దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ బిడ్డలను మీరు దర్శించండి, విడిపించండి, సంరక్షించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.